తప్ప ఇటువంటి తప్పుడు మాటలు అని ఇప్పుడు మనోహర్ గారు మాతో చెప్పడం కూడా జరగలేదు. అసలు వీళ్ళు ఢిల్లీలో వాళ్ళని కలిసి ఈ మాట్లాడిన మాటలు కూడా చాలా అవాస్తవాలు, తప్పుడు. దాని మీద మనోహర్ గారు ఖండించడం జరిగింది. దాని మీద తిరిగి నాగేశ్వర గారు ఏమీ మాట్లాడలేదు. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసరు, మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్టు, అనాలిసిస్టు ఇన్ని రకాలుగా పేరు ఉండేటిని అందరూ గౌరవిస్తామని, అటువంటి వ్యక్తి నోట్లోంచి మాటలు వస్తే ప్రజలు నమ్ముతారు అన్నది ఒక ఏకైక ఎజెండాతో మామూలు వాళ్ళకైతే పోస్ట్కి ₹5 ఎంత ₹4 ఇస్తున్నట్టున్నారు కదా జగన్ పార్టీ. ఈయన కొంచెం పెద్ద ఎత్తున ఈయనకి పోస్ట్కి పెద్ద ఎత్తున బేరం జరిగినట్టు కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ రద్దీ రీత్యా అక్కడన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఇబ్బందులు వస్తాయని చెప్పి చాలా చోట్ల పెళ్ళిళ్ళకి అట్లకి ఫంక్షన్లకి వెళ్ళరు అక్కడ, ఎందుకంటే వాతావరణం పాడవుతుంది. కానీ ఈయన మీద ఉన్నటువంటి గౌరవం మీద ఆయన ఇంటికి పెళ్ళికి కూడా వెళ్ళొచ్చిన వ్యక్తి. అంటే ఈ డబ్బు అన్నది భ్రమింపు చేసినప్పుడు అంటే ఎటువంటి ఎంత గౌరవం ఇచ్చిన మనిషిని కూడా అది కూడా ఒక నిందలేయడం అన్నది పరిపాటి అయిపోయింది. ఇన్నాళ్ళు మాకు ఎంతో గౌరవం ఉండేది. నేను నా మటుకు నాకు సెల్ఫ్గా నేను చూస్తాను, అంటే కొంచెం విశ్లేషణతో చాలా అందంగా నీట్గా చాలా బాగా చెప్తాను. ఇన్నాళ్ళు ఎన్ని వాస్తవాలని చెప్పి